యువతకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. అయితే ఆ పాదయాత్రలో ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి కనీసం ఒక్కసారి కూడా వేయలేదని విమర్శించారు. కర్నూలులో యువత కష్టాలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తూ కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అయితే కార్యాలయం ముందు చేపలు, చికెన్ బండి పెట్టి అమ్ముతూ నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి యువత మద్దతు నిలిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. నిరుద్యోగులకి ఇచ్చేట ముంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ డిఎస్సి అని డిక్లేర్ చేశారు. అది నామమాత్రమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే దినాల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎన్ని విధాలుగా మేము నిరసనలు చేస్తా ఉన్నా మీకు చీమ కుట్టినట్టు లేదు. మీరు నిరుద్యోగులని ఇచ్చేట ముంచినారు. రాబోయే దినాల్లో ఖచ్చితంగా తెలుగు యువత తరఫున మేము ఖచ్చితంగా పోరాడతాం. మా యువ నాయకులు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మరి ఎంతో మందికి ఉపాధి కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు